దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 17వ తేదీ అనగా మంగళవారం తిథి అండి. ఈ రోజున ఒక వ్యక్తి రాకతో వృశ్చిక రాశి జాతకులకు జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ రోజున జరిగేది శుభమా అశుభమా, ఎటువంటి ఫలితాలు ఆ వ్యక్తి రాకతో ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఎక్కడా కూడా అశ్రద్ధ లేకుండా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవి నమః. వారాహి మాతను ఇష్టపడుతున్నవారు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజున మంగళవారం తిథి. మనం ఈ రోజున మనకి చాలా వరకు కూడాను అన్ని అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. ఇదంతా గ్రహ గోచర స్థితి వలన అని చెప్పక తప్పదు. ఈ రోజున పరమశివుని యొక్క అనుగ్రహంతో చేసే ప్రతి పని కూడా ఈ రాశి వారికి ఫలప్రదంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ రోజున తస్మాత్తు జాగ్రత్త. ఒక వ్యక్తి పరంగా జరిగేది ఇది. ఏం జరగబోతుంది ఈ రోజున, ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఫలప్రద ఫలితాలు ఈ రోజు ఎలా పొందుకోబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరు తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యక్తిత్వం గురించి. వీరి యొక్క గుణగణాలు గమనిస్తే మృదువైన స్వభావం ఉంటుంది. అలాని నాయకత్వ లక్షణాలు ఉండవా అంటే పుట్టుకతోనే ఉంటాయి. వీరు చెప్పిందే ఎదుటి వారు వినాలి అని వేదాంతం చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాల యందు ముక్కుసూటిగా ఉంటారు. చాలా వరకు కూడా నీతి నిజాయితీకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం ఈ రాశి జాతకుల యొక్క తత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వివరాల్లోకి వెళ్తే గనక ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో ముఖ్యంగా చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. శుభప్రదమైన ఫలితాలు తెచ్చిపెట్టి గ్రహ గోచర స్థితి ఈ రాశి వారికి ఉందని చెప్పాలి. ఏదైనా భగవంతుడు మనకి అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మంచి చెడు రెండు మార్గాలు కనిపిస్తున్న కొన్నిసార్లు మనము పక్కన వారి ప్రోద్బలంతో, పక్కన వారి యొక్క అండదండలు, ఆలోచనలతో మనం ఎక్కువగా చెవులకు ఇంపుగా ఉండే నిర్ణయాలు తీసుకుంటాం. ఆ అవకాశాలు మనం ఉపయోగించుకోలేక తత్ఫలితంగా తృణప్రాయంగా చెయ్యి వెడుచుకుంటూ ఉంటాం. ఈ రాశి జాతకులకు ఇటువంటి గడియలు తొలగిపోయి ఉద్యోగ వ్యాపార రంగంలో ఈ రోజు అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక స్థిరత్వం చూస్తారు. కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే, అంటే కుటుంబ సమస్యలు పెద్దల వల్ల కావచ్చు, మీ వల్ల కావచ్చు, ఏదైనా పొరపాటు ఒక సమస్య మీ వల్ల ఏర్పడి ఉంటే గనక అది చాలా వరకు కూడా ఆ సమస్య తేలికగా మారబోతుంది. కుటుంబ సమస్యలు ఒక కొలికి రావడం లేదంటూ బాధపడుతూ ఉంటే ఈ రోజున ఈ రాశికి సంబంధించిన వారు చక్కగా కుటుంబ సభ్యుల నుంచి ఒక మంచి పరిష్కారం దొరకడం వల్ల అందరూ కూడా దగ్గరవుతారని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి ఉంటుంది. మంచి శుభ ఫలితాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదండి, అలాంటి కొంతమంది వ్యక్తులు ఈ రోజున మీ ఉద్యోగంలో మీకు కావాలి అనుకుంటున్న ప్రమోషన్స్ కావచ్చు, పొందాలి అనుకుంటున్న లాభం కావచ్చు, రావాలి అనుకుంటున్న ధనం కావచ్చు, బోనస్ రూపంలో, ఇంక్రిమెంట్స్ రూపంలో పొందుకునే అవకాశం ఉంది. జీతం కూడా పెరుగుదల కనిపిస్తుంది. ఆర్థికంగా చాలా బలమైన రోజుగా వీరికి మారబోతుంది. ఈ అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతవంతమైన సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ప్రారంభం కూడా ఈ రోజున. ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునే వారికి ఒక అద్భుతవంతమైన ప్రారంభం రోజుగా చెప్పొచ్చు. లాభాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని లక్ష్యాలు సాధించగలుగుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు, నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు
కొత్త అవకాశాలు కూడా ఈరోజు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా స్థిరత్వం, సంపద కూడబెట్టుకోవడంపై మీరైతే దృష్టి అయితే సాధిస్తారు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు కూడా తెచ్చిపెడతాయి. వాటి ద్వారా కూడా మీకు అన్ని కూడా భౌతిక సౌకర్యాలు పొందుకుంటారు. ఆదాయం అయితే బ్రహ్మాండవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వ్యక్తిగత ఆరోగ్యం గురించి చూస్తే మాత్రం వ్యక్తిగతంగా కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఆరోగ్య సమస్య నుండి బయట పడడం అయితే జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవడం వల్ల కుటుంబంలో ఏర్పడే ఆనందం అంతా ఇంత కాదు. మానసిక ఆరోగ్యం ఈ రోజున మరింత రెట్టింపు కాబోతుంది. ఒత్తిడులు దూరమై ఉత్సాహాన్ని ఇస్తుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండడం వేరు, మానసికమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు. లోపలి ప్రశాంతత ఈ రోజు కలగబోతుంది. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా మన పని మనం సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం, ప్రశాంతవంతమైన ఏదైతే వాతావరణం కావాలనుకున్నామో, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నామో, ఈ రోజున మానసిక ఆరోగ్యం ఈ విధంగా రెట్టింపు అవుతుంది. కుటుంబ సమస్యలను కూడా ఈ రోజున ఒక కొలిక్కి తీసుకురావడం వల్ల మానసిక ఆరోగ్యం తప్పకుండా పొందుకుంటారు. ఈ విధంగా సాధారణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా మీరు కుటుంబ సౌఖ్యం వలన ఏర్పడిన మానసిక ఆరోగ్యం అనేది ఈ రోజున రెట్టింపు అవుతుంది. క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారో వివిధ రకాల క్రీడా రంగాల్లో ఈ రోజున మీరు పాల్గొంటారు. అలాగే శని 6వ స్థానంలో ఉన్న ఈ సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు లేవు. కాబట్టి ఆధ్యాత్మిక పరమైన పురోభివృద్ధి కూడా తప్పకుండా చూస్తారు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు, అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు, దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తారన్నమాట. అయితే దౌర్జన్యంగా మీ నుంచి ఏదైనా లాక్కోవడం కావచ్చు, బలవంతంగా పొందుకోవాలని కావచ్చు, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడటం, మీ మనసు కలత పెట్టేలా మాట్లాడటం, నలుగురిలో మీ యొక్క ఉన్నతి చూడలేక ఏదైనా కొంచెం ఘాటుగా వాళ్ల ద్వారా అయితే శత్రువుల పట్ల మీరు పొందుకోబోతున్నారు కొన్ని మాటలు. జాగ్రత్త. తప్పకుండా ఈ రోజున ఏం చెప్పాలంటే, మీకు పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశం వస్తుందని చెప్పాలి. కావున నిర్లక్ష్యం వీడనాడండి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంచుకున్న పనులు కూడా ఈ రోజు పూర్తి చేస్తారు. అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఏమిటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూస్తే ఈ రోజున విదేశాలకు ఎవరైతే వెళ్లాలని ఆశపడుతూ కలలు కంటున్నారో అనుకూల రోజుగా చెప్పొచ్చు. ఎవరైతే ఈ రాశి జాతకులు చాలా రోజుల నుంచి అప్పుగా ఇచ్చిన ధనం అనేది తిరిగి రావడం లేదు, ఆ యొక్క సమస్య పెరిగి పెద్దది కాకుండా చూడమంటూ భగవంతుని వేడుకొని ఎదురు చూస్తున్నారు. అప్పు ఇచ్చిన డబ్బు మరలా తిరిగి వారే అందజేస్తారు. చక్కగా ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసిన పనులు ఏమిటి అనే విషయానికి వస్తే గనక, ఉదయాన్నే నిద్రలేచాక చక్కగా ఉదయము సాయంత్రము కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి. లేదంటే చక్కగా ఒక పూట అయినా వెళ్ళండి. ఆంజనేయ స్వామి దర్శనం కూడా ఈ రోజు చేసుకోవడం, ఆంజనేయ స్వామి కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి నిత్యము నుదుటిన ధరించడం మీకు మేలు చేస్తుంది. నిత్యము హనుమాన్ చాలీసాను తప్పక పఠించండి. ఈ రోజున మీరు ఈ విధంగా ఆంజనేయ స్వామి ఆలయానికి గాని, పరమశివుని ఆలయానికి గాని వెళ్ళండి. దర్శనం చేసుకుని కాస్తంతసేపు దేవాలయంలో గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి. వీలైతే చెంబుడు నీటితో అయినా పరమశివునికి అభిషేకం చేయండి. స్తోమత ఉంటే ఈ రోజున రుద్రాభిషేకం చేయించుకోండి. ఇలా చేయించడం వల్ల మీ కష్టాలు పరమశివుడు వింటాడు, ఆలకిస్తాడు. వెంటనే మీ కష్టాల నుండి మీకు ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది. గుడిలోనే కాస్తంతసేపు కూర్చుని హనుమాన్ చాలీసాను పఠించడం ఉత్తమం. లేదంటే యూట్యూబ్లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. మీ మనసు ధైర్యంగా మారుతుంది. సంకటాలు పోతాయి. మానసిక స్థైర్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా అన్ని రకాలుగా కలిసొస్తుంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులు సృజనాత్మకత, కళాత్మకత,
సామర్థ్యాలు పరిపూర్ణం కోసం కోరుకున్న కోరికలు అన్నీ కూడా తప్పకుండా తీరే అవకాశం ఉంది. కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశాలు ఈ రోజున 100% కనిపిస్తున్నాయి. పాల వ్యాపారానికి, వ్యవసాయానికి సంబంధించిన వారికి అధిక లాభాలు వస్తాయని చెప్పొచ్చు. దాతృత్వానికి వీరు పెట్టింది పేరుగా ఉంటారని చెప్పుకోవచ్చు. మనము ఈ రాశి జాతకుల గురించి ఇంకా తెలుసుకోవాలి, ఏదైనా ఒక సహాయాన్ని చేయాలి అనుకుంటే మాత్రం ఎల్లప్పుడూ ముందే ఉంటారు. కొంచెం మొహమాటం ఎక్కువ. మొహమాటం దేనికి చూపించొద్దు. ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని చెప్పండి. లేనిపోని సమస్యలు ఈ రోజు కొని తెచ్చుకోవద్దు. అన్ని రకాలుగా వృత్తి, కెరియర్ వారీగా చూస్తే ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యాలయంలో గణనీయమైన వృద్ధిని, మంచి ప్రమోషన్ కానీ ఇంకా ఏదైనా మీ యొక్క జీతం పెరుగుదల చూస్తారు. ఈ రోజు చేయవలసిన మరో ముఖ్యమైన ఒక చిన్న పని కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే ఆలయాన్ని సందర్శించండి. ఇంకా ఎక్కువ లాభాలైతే తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగం లేనివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చక్కగా ఆ యొక్క ప్రయత్నాలు ఫలప్రదంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అనుకున్న అంచనాలకు మించిన మంచి జాబులు కానీ, లేదంటే ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఎదురు చూస్తున్నారో జాబ్ కోసం కావచ్చు, వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజున మంచి ఫలితం పొందుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీ పైన కొంతగా పగబెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఈ రోజున వారి ద్వారా చాలామంది మనం ఎదుగుతుంటే చూస్తే ఓర్వలేని వారు చాలామంది సమాజంలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పైన పని కట్టుకుని మరి పగ పెంచుకుని ఉన్నారు. ఈ రోజున అటువంటి వ్యక్తులతో జాగ్రత్త. సాయంత్రానికల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకున్న పగ మీకు వ్యక్తం చేస్తారు. మీరు షాక్ అవుతారు. వీరిని నేను ఇంతలా నమ్మానా, ప్రేమించానా, అన్ని విషయాలు చెప్పానా, పంచుకున్నానా, దగ్గర తీశానా, చేరదీశానా, ఇలా రకరకాలుగా ఆలోచనలతో సాయం అందించాను, కానీ ఇంత కక్ష పెట్టుకుని వెనక గోతులు తీస్తున్నారా అని చెప్పి షాక్ అవుతారు. ఇప్పటికైనా తెలుసుకున్నారు కావున వారిని దూరం పెట్టడం ఇక అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు దూరం పెట్టడం అలవాటు చేయకపోగే ఇన్ని కష్టాలు వచ్చాయి. కొంతమంది శత్రువుల వల్ల కొంచెం ఈ రోజున మానసిక సంఘర్షణ కూడా ఎక్కువ అవుతుంది. కొంత ఇబ్బంది ఉంటుంది. శత్రువుల వల్లే ఇదంతా జరగబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ధన్యవాదములు.